ఎంతగా చదువుకున్నారు మీరు? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. అంటే మీరు సంపాదించిన పైసలన్నీ మొత్తం చాలా మంది అమ్మాయిలకి దాని దీనికి సెట్ చేసిరని విన్నా. ఇప్పుడు నిజాలు మాట్లాడుతున్నా. ఇప్పుడు నిజాలు అదే నిజమే అడుగుతున్నా నేను. ఇప్పుడు ఓజోన్ పొర నువ్వు ఏదైనా పాయింట్ మాట్లాడినప్పుడు ఓజోన్ పొర నీకు ఎన్ని లాంగ్వేజ్లు వస్తాయి మొత్తం? నాకు అర్థమయ్యేయన్ని, నాకు అవసరమయ్యేయన్ని, నాకు నీకు నోటికి వచ్చే లాంగ్వేజెస్ పర్వాలేదు, నాకు పని జరుగుతుంది. అరే జిప్ ఓపెన్ చేసి చూడు తమ్ముడు, ఎంతకంటే సుఖంగా పడుకుంటామో చూడు. భగవద్గీత మొత్తం చదివేసిరా? చాలా మంది చాలా సార్లు చదువుంటారు, అంత పెద్ద విషయం ఉంది. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను, మొత్తం చదివేసిరా? బాబు చాలా ఇంటెలిజెంట్. ఇది ఒకటి లాస్ట్ క్వశ్చన్ అన్న. మరొక ఆర్జీవి భయ్ అయినా అంతా కాదు కానీ ఇక నువ్వు మారవా? ఇక ఎందుకన్నా ఇట్లా చంపుతున్నావు పిల్లల్ని? నువ్వు నాకు అర్థం కాదు. ఇప్పుడు మారుతావు నువ్వు, అప్పుడు చెప్పు, అప్పుడు వచ్చి నీ కాలు మోపుతా నేను. యూట్యూబ్ లో బాగా వైరల్ అవుతున్నారు మీరు. మీ మమ్మీ వాళ్ళు మీ డాడీ వాళ్ళు చూసి ఒక్కరైనా చూడడానికి వచ్చారా? వస్తారు అసలు. ఈక్వేషన్స్ వేరేనేమో. అంటే నువ్వు మొత్తానికి వదిలేసినావు, నన్ను చూడడానికి రావద్దు అది అని చెప్పేసావా మీ అమ్మ నాన్నకి? ఇంకోటి, మీకు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి ఒక ఇల్లు లాంటిది, ఒక చిన్న సహాయం లాంటిది చేస్తే మీరు ఓకే తీసుకుంటారా? ఎలక్షన్స్ అవుతున్నాయి అన్నమాట ఆంధ్రాలో. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశాలు ఏమన్నా నీకు ఐడియా ఉందా? ఏదో చెప్పుకోదగ్గ పార్టీ ఇంకో ఆప్షన్. అవునవును. ఆ పార్టీ లీడర్ కి కనీసం ఆ పార్టీ లీడర్ పేరు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నావు? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తే గెలుస్తాడు. వాళ్ళిద్దరు కలుస్తారని చెప్పి నీకు వాళ్ళు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు? చెప్పాను, మస్తు చెప్తారు ఇక్కడ, చెప్తున్నారు కదా నేను అది చేస్తాను ఇది చేస్తాను ఏంటంటే చేస్తానని. ఏమవుతారా మరి? నాకంత సినిమా లేదమ్మా, నాకంత ఇంట్రెస్ట్. ఒకవేళ జనాలంతా ఓకే చేసి మీకు ఆంధ్రాలో, నాకు రాజకీయం అర్థం కాదు. అర్థం కాదా? కానీ రాజకీయం గురించి మాట్లాడతారు. ద్విజ ఆ పేరు వద్దు, పాత పేరు ద్విజ అంతే. ద్విజ అంతే, గారు లేదు అన్నా. సో గైస్ పాత పేరు అయితే మర్చిపోరి, ఇప్పటి నుంచి అయితే ద్విజ ఫైనల్, ఇది ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్. ద్విజ గుర్తుపెట్టుకోరి. యూట్యూబర్లు అందరూ ఇట్లనే రాసేసారు పైకి, మొత్తం thumbnails కూడా ఇట్లనే రాయారు ద్విజ అని. సో నైస్ నేమ్. ఇట్లాంటి పేర్లు నిజంగా నేను డిఫరెంట్గా వింటున్నా. మీరే అసలు నిజంగా గ్రేట్ అసలు చెప్పాలంటే. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఎందుకు చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఏమని చెప్పాలి? మాకే చెప్తున్నావు కదా, ఇక పేరు మార్చురని, యూట్యూబ్ లో పేరు మార్చురని చెప్తున్నావు. అంతే, ఫస్ట్ టైం చెప్పావు. ఓకే, ఫస్ట్ టైం చెప్పావు. ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు చెప్పిండు, నాకు కూడా చెప్పిండు. సో ఓకే, ఈరోజు తిన్నారా మీరు అసలు? అలాంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే తిన్నారా లేకపోతే వేరే డైట్ ఏమన్నా? లిక్విడ్ డైట్ నడుస్తుంది. అంటే పల్పీ ఆరెంజ్, ఓన్లీ పల్పీ ఆరెంజ్. ఒక 3-4 పల్పీ ఆరెంజ్ తాగిండు. 3-4 ఒకటే కనిపిస్తుంది అక్కడ. లేదు, 2-3 తాగిన. నేను వచ్చినప్పుడు కూడా ఒకటి ఉండే. అంత కెపాసిటీ లేదు బ్రో మన దగ్గర. డైట్ మెయింటైన్ చేస్తున్నావు అయితే నువ్వు? ఏదో అట్లా నడుస్తుంది. అంతేనా? నాకు అట్లా నడుస్తుంది. ఓకే. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? ఫస్ట్ టైం నువ్వు ఫ్రెష్ గా అడుగుతున్నా క్వశ్చన్స్. నువ్వు ఫ్రెష్ గా అడుగుతున్నా? అబ్బా 3 రోజుల నుంచి ఇవే అడుగుతున్నారా క్వశ్చన్లు? తలనొప్పి వచ్చిందా? సేమ్ క్రియేటివ్, తలకాయ గిర్ర జరుగుతుంది. మీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏం పేరు? ఏ గర్ల్ ఫ్రెండ్? ఇంతకు ముందుకున్న గర్ల్ ఫ్రెండ్ పేరు ఎందుకు చెప్పాలి? సరిపోయి ఉందా గర్ల్ ఫ్రెండ్? ఉంది కదా. ఇప్పుడు ఒక మనిషి పైన హక్కు ఎలా ఉంటుంది? ఒకటి నువ్వు పెళ్లి చేసుకుంటేనో, నీ తోడబుట్టింది అయితేనో, అయినా కానీ తోడబుట్టింది అయినా కానీ వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుంటే నీకు రైట్ కూడా ఉండదు. అలాంటిది నా లైఫ్లో లేని వాళ్ళ గురించి, అది ఎప్పుడో పాస్ట్లో గురించి పేరు చెప్పే అంత సంస్కారము, అంత గొప్ప జ్ఞానం నా దగ్గర లేదు. అసలు నాకేం హక్కు ఉంటుంది నేను వేరే వాళ్ళ పేర్లు చెప్పడానికి? అప్పుడు ఏదో జరిగింది, జరగలేదు, బాగా జరిగింది, కొన్ని చాలా బాగా జరిగినాయి, కొన్ని అంత బాగా జరగలేదు, అయిపోయింది. మీ అమ్మ నాన్న పేరు ఏం పేరు? అలాగే వీళ్ళు కూడా జరిగారు. నేనేం సెలెక్ట్ చేసుకోలేదు. ఇంట్లో పుట్టి ఇలా పెట్టి ఇలాగే పెరిగి ఇలాగే అవ్వాలని నేను సెలెక్ట్ చేసుకోలేదు. వాళ్ళు కూడా నేను సెలెక్ట్ చేసుకుని ఉంటారు. వీడినే కనాలి, పోయిద్ది వీడినే కనాలా అని. జరుగుతాయి. ఎవరి ప్రపంచం వాళ్ళ కళ్ళతోటి, ఎవరి నడక వాళ్ళ కళ్ళతోటి నడిస్తే అంతేనా?
బాగుంటుందని చెప్పి నా ఫ్రీడమ్ నేను తీసుకున్నా. ఓకే, అలాగా పుచ్చుకోవాలా, ఎవడో ఇస్తే నేను తీసుకోవాలా, నా ఫ్రీడమ్ నేను తీసుకున్నా. చిన్నప్పుడే 17 ఏళ్ళు ఉన్నప్పుడే ఇంట్లో నుంచి జంప్. 17 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చేస్తావు జంప్. అప్పటి నుంచి బతికే ఉన్నాగా, ఏదో ఒకటి చేస్తున్నాను, బతికే ఉన్నాగా. అదే ఏదో ఒకటి చేస్తున్నావు కానీ బట్ ఇలాంటి బతకడం ఒక మంచి అనిపిస్తుందా అని ఒకటి నాకు వర్కౌట్ అవుతుంది, నాకు సుఖంగా ఉంది. నేను చేసే పనులకి నాకు నేచర్ కావాల్సి వచ్చింది, నాకు ఇక్కడ వర్కౌట్ అవుతుంది. నేను ఒకసారి చెప్పా ఇదే క్వశ్చన్. నాకు అర్థమైంది. బట్ మాకు కూడా కొంచెం ఒక మోటివేషన్ అనేది ఉంటది కదా, కొంచెం యూత్ కి మోటివేషన్ అనేది ఉంటది. చాలా మంది ఇప్పుడు చాలా కథలు పడుతున్నారు అనమాట యూత్ అనేది. సో మిమ్మల్ని చూసినా కొంచెం ఇన్స్పిరేషన్ అవుతారు కదా అని అలా అని. సో మీకు లైఫ్ మీద విరక్తి పుట్టింది అంటావు అని ఎవరు చెప్పారు? లైఫ్ ఇలాంటి లైఫ్ ఎందుకు అని, చచ్చిపోవాలి కదా, అంటే ఇలాంటి లైఫ్ ఎందుకు అని చాలా మంది అంటే చనిపోవడానికి. ఇలాంటి అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే ఇట్లా బతకడం అంటున్నారు నార్మల్ గా. ఇగో చెట్లు పుట్టలు గిట్టలు అన్ని ఎవరు బతుకుతారు రేపు ఇప్పుడు ఇక్కడ? నువ్వు తలుచుకుంటే ఒక మంచి బిల్డింగ్ లో ఉంటావు, ఒక మంచి కార్లు ఎక్కుతావు. ఇప్పటికైనా నువ్వు తలుచుకుంటే చాలా మంది హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు నీకు. ఇప్పుడు నువ్వు మాట్లాడిన అన్నింటిలో లాజిక్ ఏది మిస్ అవుతున్నావు తెలుసా? మంచి అంటున్నావు, చెట్టు పుట్ట అని నువ్వు కేర్ చేయట్లా. కారు బిల్డింగ్ మంచిది కాదేమో, ప్రపంచానికి నష్టం చేస్తుందేమో, ఆర్గానిక్ కాదేమో, ఎమిషన్స్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుందేమో. చెట్టు పుట్ట వల్ల ఏంటి నీకు నష్టం? నీకు అది కంటికి కనపడట్లా. ఓకే ఓకే, నేచర్ బాగా సూపర్, అది నువ్వు చెప్పిన విషయం అయితే సూపర్. బట్ నీకు ఒక ఏజ్ వచ్చినాక ఇప్పుడైతే నువ్వు నడుస్తున్నావు, తింటున్నావు, చేస్తున్నావు, అటు ఇటు పోతున్నావు. రేపు ఒక 70-80 ఇయర్స్ వచ్చినప్పుడు నువ్వు ముసలోను అయినప్పుడు అప్పుడు దేకటోళ్ళు ఎవరు ఉంటారు నీకు? ఒక ఫ్యామిలీ అనేది లేకపోతే, నీ పనులు నువ్వు చేసుకోలేనప్పుడు నువ్వు బతికి ప్రపంచానికి ఉపయోగం ఏంటి? నీకైనా ఉపయోగం ఉందా? కనీసం వంగడానికి, నుంచోడానికి, లేవడానికి, నీ పని నువ్వు చేసుకోవడానికి లేనప్పుడు బతికుండాల్సిన ఉపయోగం ఏంటి? ఆ తర్వాత నువ్వు సాధించేది ఏంటి? అంటే నడిచిన రోజులు నడుస్తూ తర్వాత మూలకు పడినప్పుడు చచ్చిపోతావు అంతేనా అని. అది నీ పర్స్పెక్టివ్, నీ ఇమాజినేషన్. నా ఇమాజినేషన్, నా పర్స్పెక్టివ్ అలా ఉండదేమో. నేను లైఫ్ లాంగ్ ఇలా ఉండేమో. అంటే లైఫ్ లాంగ్ అంటే ఎంత లాంగ్? నువ్వు నెక్స్ట్ 2 నిమిషాల తర్వాత నువ్వు పర్ఫెక్ట్గా ఏ చెడు సావాసాలు, ఏ చెడు అలవాట్లు లేకుండా నెక్స్ట్ 2 సెకండ్ల తర్వాత ఏమైందో చెప్పు నాకు. చెప్పలేము. 2 సెకండ్ల తర్వాత ఏమైతే ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళిపోతాను. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఈ సంగతి కాదు, నేను చెప్తున్నా. ఏం అలవాట్లు లేని ఒకడు నెక్స్ట్ 2 సెకండ్ల తర్వాత ఏమైందో వాడికి ఫ్యూచర్ తెలియనివాడు. నాకు తెలిసి ప్రపంచంలో క్యాన్సర్ వల్ల చచ్చిపోయిన దానికంటే యుద్ధాల్లోనో, రోడ్డు పైన యాక్సిడెంట్లోనో, సన్ స్ట్రోక్ల వల్లనో, రకరకాల కారణాల వల్ల చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సిగరెట్ వల్ల చచ్చిపోయిన వాళ్ళు ఎవరు? నాకు తెలిసి అంతమంది లేరు. నాకు పర్సనల్గా తెలిసి అయితే అసలు లేరు. ఇండియన్ నేవీ మొత్తంలో నేవీ కట్స్ సిగరెట్లు తాగుతూ ఇండియన్ నేవీలో ఒక లంగ్ కేసు నాకు తెలిసినంత వరకు ఒక కేసు స్టడీ కూడా లేదు. సిగరెట్ నిజంగా అంత ప్రాబ్లం అవుతుంది, దానిపైన స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నప్పుడు బ్యాన్ చేయాలి. అవును. మందు, ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నప్పుడు సినిమాల్లో స్క్రోలింగ్ వేయటం, అక్కడక్కడ స్టిక్కర్ వేయటం, ఎందుకు ఇవన్నీ? మరి మీరు కూడా మూవీలు తీసినప్పుడు వేశారు కదా. మరి దీని లాజికే కదా. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి తమ్ముడు. సినిమా రిలీజ్ అవ్వాలి కదా, అప్పుడు పరిస్థితులు వేరే కదా. పర్వాలేదు. కాదు, ఇప్పుడు కొత్తగా చూస్తున్నా, కార్ చేజ్ ఉంటే ఫాస్ట్ డ్రైవింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంట. ఇదేంట్రా? సినిమా చూడటానికి వచ్చావా, నువ్వు నేర్చుకోవడానికి వచ్చావా, డ్రైవింగ్ లెసన్స్కి వచ్చావా? సినిమా చూడటానికి వెళ్తే నేషనల్ యాంథమ్ అంట. సెకండ్ షో ఎవడో ఏదో మూడ్లో ఏదో సినిమా చూడటానికి వెళ్తే నేషనల్ యాంథమ్ ప్లే చేస్తే వాడు లేసి సెల్యూట్ చేయాల్సిన అవసరం ఏంటి? వాడు సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకే సబ్స్క్రైబ్ చేశాడు. నేషనల్ యాంథమ్ దీంట్లో అంటే ఆ యాంగిల్ ఎక్కడి నుంచి వచ్చింది? సమాజంలో సంబంధం లేని యాంగిల్ కదా అది. అంటే ఎంటర్టైన్మెంట్ లోకి ఎట్లా తీసుకొచ్చావు? అంటే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సమాజంలో చాలా మంది నేషనల్ యాంథమ్ మర్చిపోతున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే చాలా మంది మారిపోతున్నారు. పోనీ అప్పుడప్పుడు ఇట్లా గుర్తు చేస్తేనన్నా జనాల గుండెల్లో కొంచెం నిలిచిపోతూ ఉంటుంది కదా, కొంచెం సమాజం మీద రెస్పెక్ట్ వస్తుంది కదా అనేసి అట్లా పెట్టిరనమాట. అది అప్పుడు దానికంటే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. రోజుకి చాలా సార్లు చాలా ఏరియాలో నుంచి లౌడ్ స్పీకర్లో నుంచి చాలా సౌండ్ వినిపిస్తుంటాయి కదా. ఒక్కొక్క స్ట్రక్చర్ ముందు నుంచి ఒక్కొక్క సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అవును, ఇది కూడా పెట్టచ్చు కదా. నేషనల్ యాంథమ్ ప్లే చేస్తూనే ఉండొచ్చేమో నువ్వు చెప్పినట్టు. ఇంకొంచెం బెటర్గా వర్కౌట్ అవుద్దేమో. అదేదో అంటారు కదా, జూక్ బాక్సులు, పెద్ద మానిటర్లు, పెద్ద సన్ బర్న్, ఈవెంట్స్లో పెద్ద టవర్లు, మానిటర్లు, స్పీకర్లు,
పెట్టచ్చు ఆ టైప్ లో పెట్టమంటున్నా. మరొక ఆర్జీవి భయ్ ఆయన. అచ్చా అట్లంటావు. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఉంది. మీరు రీసెంట్ గా ఏదైనా మూవీ చూసారా? మూవీస్ చూస్తూ ఉంటారా? ఏఎంబిలో యానిమల్ అని సెకండ్ షో చూసా. అదే ఏఎంబిలో ఇలానే వెళ్ళిపోయారా డైరెక్ట్? అంటే ఇలా అంటే ఈ బట్టలు కాదు, యానిమల్ వేరే బట్టలు మంచి స్టైల్ గా వెళ్ళారు. నేను సినిమా చూడటానికి వెళ్ళాను, స్టైల్ గా నేను అదే చూపించాను. కొంచెం వాళ్ళ అందరూ అప్పుడు ఎవరు గుర్తుపట్టలేదు. ఒంటి మీద బట్టలు వేసుకొని అది నా ఒంటి మీద నేను బట్టలు వేసుకొని సమాజానికి ఇబ్బంది లేకుండా నేను సినిమా చూడటానికి వెళ్ళాను. యానిమల్ మూవీ నచ్చిందా మరి? నేను చూసాను సేపు బాగుంది, ఎంటర్టైన్ అయ్యా. 3 hours 30 minutes 26 minutes చూసాను సేపు బాగుంది. ఇంకొంతసేపు ఇంకా బాగుండేది అనిపించింది. బాగా చేశారు, గ్రేట్ పర్ఫార్మెన్సెస్, ఐ ఎంజాయ్డ్ ఇట్. అంతే. అంటే మీకు మొత్తం నచ్చింది మూవీలో వైలెన్స్? ఆ మూవీ వైలెన్స్ అంటే బాగా ఇష్టం అనుకుంటా మీకు. నేను అదొకటే చూసాను. నీకు మేబీ అసలు నాకు నచ్చిన అంశం నీ మైండ్ లో లేదేమో. చెప్పండి. యానిమల్ సినిమాలో నేను చెప్పిన అంశం ఎంతమంది ఫిల్మ్ క్రిటిక్స్ నోటీస్ చేశారో నన్ను అడగమను. ఓకే చెప్పండి. నాకు తెలిసి నేనైతే అట్లాంటి టచ్ చేయలే. యానిమల్ సినిమాలో మీకు వైలెన్స్ కనిపించి ఉండొచ్చు, యాంగర్ కనిపించి ఉండొచ్చు, ఫాదర్ సన్ రిలేషన్షిప్ కనిపించి ఉండొచ్చు, ఇన్నోసెంట్ ఫాదర్ కనిపించి ఉండొచ్చు, ఏదో రకరకాల బాబీ డియోల్ నెగిటివ్ పవర్ కనిపించి ఉండొచ్చు, ఇన్నోసెంట్ వైఫ్ కనిపించి ఉండొచ్చు, ఏదో తెలియని క్లారిటీలో గర్ల్ ఫ్రెండ్ కనిపించి ఉండొచ్చు, రకరకాల క్యారెక్టర్స్. అవి లిమిటేషన్స్. అంటే చాలా మంది యూత్ కి మొత్తం ఏరోప్లేన్ లో జరిగిన కొన్ని సీన్స్ అవి బాగా నీకు ప్రాక్టికల్ గా తమ్ముడు నీకు తెలుసో లేదో, నాకు తెలిసిన పైలట్స్ కొంతమంది ఉన్నారు. యుఎస్ లో ఒక పైలట్ ఉన్నాడు నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను. ఫ్రెండ్ అంటే అక్వైంటెన్స్. తను చెప్పాడు ప్రాక్టికల్లీ ఇంకా చాలా స్పేస్ దొరుకుతుందండి, కాకపోతే మీ క్రియేటివిటీ ఇంకొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పైన చల్లగా ఉంటుంది, ప్రతిసారి అలా వర్కౌట్ కాదేమో, జరుగుద్ది. సినిమా లిబర్టీ తీసుకుంటూ అది జరుగుద్దా లేదా, ఫ్లైట్ని ఐడిల్ మోడ్లో వదిలేసి పైలట్ ఇంకేమన్నా రిలాక్స్ అవ్వచ్చా అంటే ఎస్ అన్నాడు. ఇంకా ఎక్కువసేపు కూడా ఫ్లై అవ్వద్దు, ఎందుకంటే ఆయన పైలట్ ఆయన పని తెలుసు కదా. బాగా క్లోజ్ సందీప్ రెడ్డి అసలు నాకు పరిచయం కూడా లేదు. ఆయన నన్ను గుర్తు కూడా పట్టాడు. అంతేనా? తెలియదు. అర్జున్ రెడ్డి మూవీ చూసారా? చూసా. అప్పట్లో అర్జున్ రెడ్డి చూసా, కబీర్ సింగ్ చూసా, విక్రమ్ గారు కొడుకుతో చేశారు కదా 2 సినిమాలు. 2 సినిమాలు చూసా, 2 వర్షన్స్ కూడా చూసా. తమిళ్, తెలుగు, మలయాళం. మీకు ఎన్ని లాంగ్వేజ్లు వస్తాయి మొత్తం? నాకు అర్థమయ్యేయన్ని, నాకు అవసరమయ్యేయన్ని, నాకు నోటికి వచ్చే లాంగ్వేజెస్ పర్వాలేదు, నాకు పని జరుగుతుంది. అంతేనా? నాకు పని జరుగుతుంది. నేను చెన్నై వెళ్తే తమిళ్లో మాట్లాడతా, బాంబే వెళ్తే మరాఠీ కాకపోయినా హిందీలో మాట్లాడతా, ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్తే అక్కడ నాకు అవసరమైనంత వరకు నాకు పని జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ వీడియో నచ్చితే కొంచెం షేర్ చేయండి.